మెదక్ జిల్లా పోచారంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు. డిఎఫ్ఓ జోజీ, డిపిఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి అధికారులు 4 కిలోమీటర్ల బర్డ్ వాక్లో పాల్గొన్నారు. పోచారం ప్రాంతం వలస పక్షులు, కొంగలు, ఐబిస్లు, బాతులు వంటి అనేక రకాల పక్షులకు నిలయమని అధికారులు తెలిపారు. పక్షుల సంరక్షణ కోసం చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 డేస్ యాక్షన్ ప్లాన్ పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేశారు. దాని ప్రకారం మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఎఫ్ఓ గారు, మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవంగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదది, అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకుంటూ మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమిస్తామో మనం అదే విధంగా ఉండటం అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మనం మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఎలా సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి. అదేవిధంగా మనం ఒక నోట్బుక్ పట్టుకోవాలి. ఏ పక్షిని చూస్తామో ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి. దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి ఈ బర్డ్స్ వాక్ అనేది ఇక్కడ అడుగుతున్న కైండ్ కాకుండా ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, సంఘంలో పోయినప్పుడు కూడా దాని గురించి చర్చించాలి. దానికి ఇంపార్టెన్స్ చర్చించాలి. తద్వారా మనం చెట్లు నాటినట్లయితే మనకు ఎన్నో స్పీసీస్ సుమారుగా 200 నుంచి 300 స్పీసీస్ కూడా తెలంగాణ అడవులలో ఉన్నవి. వాటిని సంరక్షించినట్లయితే అవి మనకు సంరక్షణ ఇస్తుంటాయి. ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది గుర్తించవలసిగా కోరుతా ఉన్నాను.